అంటే వెజినల్ స్మెల్ చాలా మంది ఫీల్ అవుతుంటారు లేదు అమ్మో స్మెల్ వస్తుంది కలవకూడదు ఇది తేడా వస్తుంది ఇలాంటి ఒక భయం ఉంటది ఇది ఎట్లా మనం పోగొట్టడం వల్ల దీంట్లో వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుందండి ఫస్ట్ ప్రతి నెల మనకి అండం రిలీజ్ అనేది సైకిల్లో మధ్యలో జరుగుతుంది 14th డే ఆ అండం రిలీజ్ అయ్యే టైంలోను తర్వాత పీరియడ్ వచ్చే టైం వరకు అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ 14-15 డేస్ ఆఫ్ సైకిల్ అనొచ్చు కొంచెం వెజైనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఎక్స్పెక్టెడ్ అయితే దీనికి యూజువల్లీ ఎటువంటి స్మెల్ అనేది ఉండదు ఒకవేళ స్మెల్ ఉంది అన్నా కానీ డిశ్చార్జ్లో లేదా డిశ్చార్జ్ పెరుగుగా లేదా పన్నీర్ లాగా ముక్కలుగా తెల్లగా పడుతుందన్నా కానీ లేదంటే బాగా వాటరీగా నీళ్ళుగా అంటే వాళ్ళ ఇన్నర్ ప్యాంటీస్ ఎప్పుడు తడిచిపోయి మార్చుకోవాల్సి వస్తుంది ఇట్లా ఏమున్నా కూడా సమ్ ఇన్ఫెక్షన్ ఏదో ఒకటి ఉంది అని దాని మీనింగ్ ఇందులో స్మెల్ ఉంటే యూజువల్లీ మనం ట్రైకోమోనాస్ అని ఒక బ్యాక్టీరియా ఉందండి దాని ఇన్ఫెక్షన్ అంటాం యూజువల్లీ వాళ్ళకి కొద్దిగా గ్రీనిష్ ఎల్లోయిష్ డిశ్చార్జ్ కాంబినేషన్లో వచ్చి స్మెల్ వస్తుంది లేదా మన బాడీలో నార్మల్గా వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది ఎలా అయితే మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు చూడండి గుడ్ బగ్ అంటున్నారు గట్ బ్యాక్టీరియా పెంచుకోమంటున్నారు అట్లాగే వెజైనాలో కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది దాని పేరు లాక్టోబాసిల్లస్ దాని నెంబర్స్ తగ్గి అన్హెల్దీ బ్యాక్టీరియా గార్డినెల్లా అంటారు దాని పేరు అవి పెరిగినప్పుడు కూడా ఫిషీ స్మెల్ ఒక రకంగా అంటే చేపల మార్కెట్లో ఉన్న అటువంటి కొంచెం ఒక డిఫరెంట్ వియర్డ్ స్మెల్ ఉంటుంది అనమాట అఫెన్సివ్ గా భరించలేని స్మెల్ అలా ఉంది అంటే డెఫినెట్ గా దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందన్న కాంపనెంట్ ఉంటుంది